ఈ వీక్ ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ అవ్వక ముందు ఒక రెడ్ పిల్ ఒక బ్లూ పిల్ తీసుకొచ్చి పెట్టారు. గౌరవ్ ఇంకా సుమన్ శెట్టి 2 క్యాప్టెన్స్ ఒక్కొక్క పిల్ దగ్గరికి వెళ్ళి నించోమన్నారు. గౌరవ్ వెళ్ళేసి బ్లూ పిల్ దగ్గర నించున్నాడు. సుమన్ అన్న కూడా వెళ్ళి బ్లూ పిల్ దగ్గరే నాకు బ్లూ పిల్ కావాలన్నాడు. కానీ సుమన్ శెట్టిది ఏమైనా లక్, మళ్ళీ వెళ్ళి రెడ్ పిల్ దగ్గర నించుంటే రెడ్ పిల్లో సేవ్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది, బ్లూ పిల్లో సేవ్ సమ్వన్ ఎల్స్ అని వచ్చింది. సో సుమన్ ఈజ్ సేఫ్. బెలూన్స్ పగలగొట్టే టాస్క్ లో ఇమాన్యుయల్ కి 5 నామినేషన్ టికెట్స్ వచ్చాయి, ఐషాకి 3 నామినేషన్ టికెట్స్ వచ్చాయి. అందులో ఐషాది 1 డైరెక్ట్ నామినేషన్, 2 వచ్చేసి సింగిల్ నామినేషన్స్. ఇమాన్యుయల్ కి వచ్చిన 5 టికెట్స్ లో 3 వచ్చేసి సింగిల్ నామినేషన్ చేసే ఛాన్స్, 2 వచ్చి డబుల్ నామినేషన్ చేసే ఛాన్స్. ఐషా ఏమో డైరెక్ట్ నామినేషన్ టికెట్ తనే యూజ్ చేస్తా అని చెప్పింది. 2 సింగిల్ నామినేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఒకటేమో సాయికి, ఇంకొకటేమో సంజన గారికి. ఇమాన్యుయల్ ఏమో సింగిల్ నామినేషన్ టికెట్స్ కళ్యాణ్, రమ్య, తనుజాకి ఇచ్చాడు. డబుల్ నామినేషన్స్ ఏమో దివ్యాకి, రీతుకి ఇచ్చాడు. రీతుని ఐషా డైరెక్ట్ గా నామినేట్ చేసింది. తన పాయింట్స్ ఏంటంటే, నువ్వు గేమ్ ఆడవు, లవ్ కంటెంట్ ఇవ్వడానికి గేమ్ షోలో ఉన్నావు, ఓవర్ యాక్షన్ చేస్తావు, టాస్క్లో నీ ఆరోగెన్సీ ఇంకా టాస్క్లో నీ స్ట్రాటజీ అన్నది కరెక్ట్గా ఉండదు అని చెప్పింది. కానీ యాక్చువల్గా క్యాప్టెన్సీ కోసం వైల్డ్ కార్డ్స్ అందరినీ ఓజీస్తో పేరప్ అవ్వండి అన్నప్పుడు రీతు వెళ్ళి ఐషాని అడిగింది, ఐషా నాతో పేరప్ అవ్వచ్చు కదా, నన్ను చూస్ చేసుకోవచ్చు కదా అంటే, అప్పుడు ఐషా ఏమనింది, నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మా, నీతో నేను ఆడలేను, నా ఛాన్సెస్ తగ్గుతాయి, సో నేను నా గురించి ఆలోచించాలి కదా, నాకు నీతో ఆడడం అంటే భయము లేదు అని చెప్పింది. సో మరి స్ట్రాంగ్ అని నువ్వు భయపడుతున్నావా, లేకపోతే తన గేమ్ రాదని నామినేట్ చేస్తున్నావా? ఐషాని వచ్చేసి దివ్య ఇంకా రీతు నామినేట్ చేశారు. దివ్య పాయింట్ ఏంటంటే, నీ ఒపీనియన్ నువ్వు బయట చూసొచ్చి అందరి మీద నీకు ఒక ఒపీనియన్ ఉంది, నువ్వు ఆ ఒపీనియన్ ని చెప్తావు, అది వాళ్ళు తీసుకోవాలి. కానీ వాళ్ళు కనుక వాళ్ళ ఒపీనియన్ నీ మీద చెప్తే నువ్వు అది తీసుకోలేవు. వీకెండ్ లో నిన్నేదో అన్నారని చెప్పి నేను అనిపించుకోవడానికి వచ్చానా, ఐ డోంట్ వాంట్ టు బీ హియర్, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నావు కదా. సో నువ్వు ఒకళ్ళని అనేటప్పుడు అది తీసుకునే ఒక నేచర్ కూడా నీకు ఉండాలి అని చెప్పింది. అది కరెక్ట్ గా అనిపించింది. ఇంకా హైపర్ అయిపోతావు, అన్నిటికీ రియాక్షన్ వచ్చేస్తుంది వెంటనే. నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ చూసి కాదు ఆడి వచ్చావు, ఆడొచ్చినప్పుడు అలా హైపర్ రియాక్షన్ బిగ్ బాస్ హౌస్ లో వర్కౌట్ అవ్వదు అని తెలీదా? రీతు అయితే ఐషాని, నువ్వు అసలు విని మాట్లాడు, నీకు నచ్చినట్టు మాట్లాడకు, యాటిట్యూడ్ అని, లుక్స్ అని, బిహేవియర్ అని, ఓవర్ యాక్షన్ అని అందరినీ అంటుంటావు కదా, నువ్వే చేస్తూ అందరినీ అంటున్నావు అని అన్నది. సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు బయట చూసొచ్చి ఎవరితో మంచిగా ఉంటే బెటర్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళతోనే ఉంటున్నావు అని చెప్పింది. ఇండివిజువల్ గా ఆడాలి, అందరూ బాండ్స్ పెట్టేసుకొని ఆ హెల్ప్ తీసుకొని ఆడుతున్నారు అని అంటున్నావు కదా, నువ్వు వచ్చిన రోజే నామినేట్ చేయడానికి బాల్ నాకు ఇవ్వట్లేదు అని ఏడ్చావు కదా. ఇండివిజువల్ గా ఆడాలంటే నువ్వే ఆ బాల్ ని తీసుకొని ఆడాలి, కానీ నాకు బాల్ ఇవ్వండి అని చెప్పి ఏడవడం అసలు ఏంటి? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు వాళ్ళతో ఎటువంటి బాండ్ కూడా లేకుండా వాళ్ళు ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు కదా, అలానే ఉంటది హౌస్ లో అన్నట్టు చెప్పింది. ఇంకా రీతుకి ఇంకా ఐషాకి గిన్నె కడగలేదు, నువ్వు కడగాల నేను కడగాల అని ఒక గొడవ జరిగింది కదా. ఆ గొడవను ఊరికే ఎక్స్టెండ్ చేస్తూ నింది ఐషా. సంజన వెళ్ళి ఆ గిన్నె కడిగేసి ఇంకా గొడవ పడకండి అని చెప్పింది. అప్పుడు ఐషా, కంటెంట్ నాకు రాకుండా, గేమ్ నన్ను ఆడనివ్వకుండా మీరే ఆడేస్తున్నారు అని ఏదో అనిందంట. సో తిన కంటెంట్ కోసం గొడవ పడుతుంది అనుకుంటా. అయితే గొడవ పడితే తిన కంటెంట్ క్రియేట్ అవుద్ది, తిన కెమెరాలో కనిపిస్తుంది అని చెప్పి. ఇంకా ఐషా రీతుది, అక్కడికి వెళ్ళి కూర్చో, నోరు మూసుకో, నువ్వెవరు నన్ను అనడానికి అని ఒక 10 నిమిషాలు గొడవ. పాపం రీతు, దివ్య ఇంత కష్టపడి ఐషాని నామినేట్ చేస్తే లాస్ట్ లో గౌరవ్ సింపుల్ గా వచ్చి ఐషాని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తాడు. తనూజాని వచ్చి రమ్య నామినేట్ చేసింది. నువ్వు బాండ్స్ వల్లనే విన్ అవుతున్నావు, నీకు ఇండివిజువల్ గేమ్ లేదు, నువ్వు పెద్ద డ్రామా క్వీన్, యాక్టింగ్ చేస్తావు, సేఫ్ గేమ్ ఆడతావు, ఆల్రెడీ ఒకరిని పంపించేసావు అంటే బర్నీ గారిని, మళ్ళీ ఇంకొకరిని పంపించేయడానికి రెడీగా ఉన్నావు అంటే కళ్యాణ్ని అని చెప్పింది. కానీ తనూజ కంబ్యాక్ బాగుంది.
నా మీద నువ్వు పెట్టే కాన్సన్ట్రేషన్ ని గేమ్ మీద పెట్టమ్మా అని అనింది. ఇంకా బ్యాక్ బిచ్చింగ్ చేయడం నువ్వు మానేసేయ అని చెప్పింది. రమ్యాని వచ్చి తనూజ నామినేట్ చేసింది. నువ్వు స్టార్టింగ్ లో పికిల్స్ అన్ని తీసుకుని వచ్చావు కదా, ఓవర్ యాక్షన్, మ్యానిపులేషన్, సెల్ఫిష్ అని చెప్పి, అలా అన్ని పికిల్స్ కలిపితేనే నువ్వు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ అనింది. తర్వాత నువ్వు మాస్క్ తో ఉన్నావు అని చెప్పింది. ఆ 2 హ్యాండ్స్ కలిస్తేనే చప్పట్లు అన్న స్టేట్మెంట్ బ్యాక్ బిచ్చింగ్ లో నువ్వు చెప్పావు అన్న పాయింట్ ని కూడా మెన్షన్ చేసింది. దానికి ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు, ఇండైరెక్ట్ గా చెప్పకు అని ఏదో అనింది రమ్య. గొడవలు పెట్టడానికి, మంటలు పెట్టడానికి, క్లాస్ పీకి కంటెస్టెంట్స్ అందరినీ బెటర్ గా చేయడానికి కోచింగ్ సెంటర్ లాగా చేస్తున్నావు నువ్వు రమ్య అన్నట్టు అనింది. అసలు ఒక పాయింట్, ఒక డైలాగ్ బాగా నచ్చింది నాకు. 2 చేతులు కలిస్తే వచ్చే సౌండ్ కన్నా ఒక్క చేత్తో విజిలేస్తే వచ్చే సౌండ్ ఎక్కువ అన్నట్టు అనింది తనుజ. అది బాగుంది. రమ్య తనుజని ఇంకా కళ్యాణ్ని బాగా బ్యాడ్ చేసింది. కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చని, తనుజ కళ్యాణ్కి చాలా లీనియన్స్ ఇస్తుంది, అందుకే వాడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు అని, మళ్ళీ తనుజకి ఇష్టం లేకపోయినా తను చీదరించుకుంటున్నా కళ్యాణ్ మళ్ళీ వెళ్ళి మీద చేస్తున్నాడు అని అలా అనింది. తనుజ దాన్ని మొత్తం క్లారిఫై చేసేయడానికి వాళ్ళ నామినేషన్స్ లో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నా మీద చెయ్యి, నన్ను ప్యాంపర్ చెయ్యి, నాకు ఇష్టమే, ఇది చాలా క్యూట్ గా అనిపిస్తుంది నాకు అని తనూజ క్యారెక్టర్ ని క్లియర్ చేసుకుంది, కళ్యాణ్ క్యారెక్టర్ ని కూడా క్లియర్ చేసింది. అది కళ్యాణ్కి కూడా చాలా ప్లస్ పాయింట్. సంజనాని కళ్యాణ్ నామినేట్ చేశాడు. యాక్చువల్ గా కళ్యాణ్ ఫస్ట్ తనూజ నామినేట్ చేస్తానని చెప్పి ఇమాన్యుయల్ దగ్గర నామినేషన్ టికెట్ తీసుకున్నాడు. కానీ ఫైనల్ గా సంజనా నామినేట్ చేశాడు. దానికి ఇమాన్యుయల్ పాపం వెన్నుపోటు, బ్యాక్ స్టాబింగ్ లాగా ఫీల్ అయ్యాడు. అన్ని నామినేషన్ టికెట్స్ అందరికి పనిచేయకుండా ఒక్క టికెట్ అయినా నా దగ్గర పెట్టుకుని ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాడు ఇమాన్యుయల్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సంజనాన్ని నామినేట్ చేస్తాడు కళ్యాణ్ అని. తనూజాన్ని నామినేట్ చేస్తాడన్న నమ్మకంతోనే తను ఇచ్చాడు కళ్యాణ్కి. దివ్యాని సంజన నామినేట్ చేసింది. పాపం సంజన నామినేట్ చేసిన వెంటనే సంజన గారు సేఫ్ ఉండాలంటే ఇప్పుడు నామినేషన్ లో దివ్య వెళ్తే అప్పుడు సంజనకి ఓటింగ్ దివ్య కంటే ఎక్కువ వస్తాయి అన్నట్టు సేఫ్ గా స్ట్రాటజీ ఆలోచించి దివ్యాన్ని నామినేట్ చేసినట్టే అనిపించింది. అసలు ఏం పాయింట్స్ లేవు. రీజన్ ఏమో బర్నీతో నాకుండే బాండ్ పోయింది నువ్వు వచ్చిన తర్వాత, నీ వల్లనే, నువ్వే మేజర్ రీజన్ బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి అని ఏదో చెప్పింది. యాక్చువల్గా అయితే సంజనానే నామినేట్ చేసింది పోయిన వీక్ బర్నీ గారిని. ఆ నామినేషన్స్ లోనే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో దాన్ని దివ్య మీదకి తోస్తుంది. ఈ సంజన గారు ఏదో ఫ్రంట్ ఫుట్ ప్లేయర్ అంట, నామినేషన్స్ కి దేనికి అసలు భయపడరంట. అది కూడా చూద్దాం. కళ్యాణ్ వచ్చేసి సాయి నామినేట్ చేశాడు. తన పాయింట్ ఏంటంటే డెమాన్ పవన్ నిన్ను మోసం చేసినా కూడా నువ్వు తనని నామినేషన్ లో పెట్టలేదు అన్నది పాయింట్. అది కళ్యాణ్ ఇష్టం. కళ్యాణ్ నామినేషన్ లో ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టకూడదు అని సాయి ఎలా డిసైడ్ చేస్తాడు? తన ఇష్టం కదా. తనేం చెప్పాడు, ఈ పాయింట్ ని నేను నామినేషన్స్ వరకు తీసుకురాదలుచుకోలేదు, వెన్నుపోటు లాగా ఫీల్ అయ్యాను డెమాన్ పవన్ నాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల, కానీ నమ్మడం నా తప్పు కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని నమ్మకూడదు. నమ్మాను, నేను నమ్మడం వల్లనే మోసపోయాను. సో మోసపోయాను కాబట్టి ఇంకోసారి నమ్మను, అంతేగాని దీన్ని నామినేషన్స్ కి తీసుకురాను అని కళ్యాణ్ క్లారిటీగానే ఉన్నాడు. సాయికి ఏం పాయింట్స్ లేక ఊరికే కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. రాముని రీతు నామినేట్ చేసింది. ఇక్కడ అంత పాయింట్స్ నాకేం కనిపించలేదు, హౌస్ లో కనిపించట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఏం ఆడట్లేదు అని చెప్పింది. సాయిని దివ్య నామినేట్ చేసింది. సాయి చాలా మ్యానిపులేటివ్ గా ఉన్నాడు. తనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి అందరు అగ్రీ చేయాలి. వేరే వాళ్ళు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూని తను వినడు, తన స్ట్రాటజీసే కరెక్ట్ అనుకుంటాడు అని అలా ఏదో చెప్పింది దివ్య. సాయి ఏమో కంబ్యాక్ గా దివ్యాని అసలు నీ వల్లనే బర్నీ ఎలిమినేట్ అయ్యాడు, ఇమ్యూనిటీ పవర్ నాకు ఉంది అందుకనే నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు అని అన్నాడు. దివ్య ఏమో అవును, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా పవర్స్ ఉండాలి, నా గేమ్ ని నేను చూసుకుంటాను కాబట్టి మీకు పవర్స్ ఉండడం నాకు ప్రాబ్లం, అందుకే నేను ఎవరికి పవర్స్ ఎక్స్ట్రా ఉండకూడదని అనుకుంటా అని చెప్పింది.